బెంగళూరులో నీటి కొరత తీవ్రంగా ఉంది. స్నానాలకు కాదు కదా, గొంతు తడుపుకోవడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఐటీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించింది. మరోవైపు నీటి కొరత వల్ల గార్డెన్ సిటీలో మొక్కలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. బెంగళూరు మహానగరంలో నీటి కొరత తీవ్రమవుతోంది. జలవనరులు అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బెంగళూరు నగరంలో రోజుకు 2600 మిలియన్ లీటర్ల నీరు అవసరం. కానీ ప్రస్తుతం రోజుకు 500 మిలియన్ లీటర్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. పలు ప్రాంతాలకు పైప్ లైన్ల ద్వారా కాకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు అధికారులు. అయితే అది కూడా సక్రమంగా జరగడం లేదు. నీటి కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారు. అపార్ట్మెంట్ వాసులు వాటర్ ట్యాంకర్ల కోసం వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా ఇస్తున్న నీళ్లు స్నానాలకు కాదు కదా, గొంతు తడుపుకోవడానికి కూడా చాలడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ పరిశ్రమలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించింది. తాత్కాలికంగా వర్క్ ఫ్రం హోం ఇవ్వడం వల్ల నగర జనాభా కొంతవరకు తగ్గుతారని భావిస్తోంది ప్రభుత్వం. తద్వారా నీటి వినియోగం తగ్గుతుందని ఆశిస్తోంది. బెంగళూరు నగరానికి గల గార్డెన్ సిటీ పేరు చెరిగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన రహదారుల మధ్యన పార్కుల్లో గల మొక్కలకు వేయడానికి కూడా నీళ్లు చాలడం లేదు. ఎండలు ముదురుతుండడం వల్ల సాధారణంగా వేసే నీళ్లకు రెట్టింపు అవసరం అంటున్నారు హార్టికల్చర్ అధికారులు. కానీ నీటి కొరత వల్ల ఇప్పటి వరకు మొక్కలకు రోజు విడిచి రోజు నీళ్లు పోస్తున్నట్లు వివరించారు. నీటి కొరత తీవ్రం కావడంతో ఇకపై 3 రోజులకు ఒకసారి నీళ్లు పోయాల్సిందిగా అధికారుల నుంచి సూచనలు వచ్చాయంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వర్షాకాలం ప్రారంభమయ్యే సమయానికి మొక్కలు పూర్తిగా ఎండిపోతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో తీవ్రమైన నీటి కొరత కారణంగా నీరు వృధా చేస్తే జరిమానాలు విధిస్తున్నారు అధికారులు.